హే అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్. సో మామా ఫిలిం టైమ్ అంటే రియాక్షన్ బ్లాగ్. ఇంకా తమ్నేల్ ఆల్రెడీ చూసిండ్రు, మీకు ఆల్రెడీ తెలుసు, ఇంకెందుకు. సో ఎవరో తెలుసు కదా, రెబల్ స్టార్ ప్రభాస్ అన్నది. సో రెబల్ స్టార్ ప్రభాస్ అన్న ట్రైలర్ అయితే రిలీజ్ అయింది, కల్కి 2898. సో ఇంకెందుకు లేట్, చూద్దాం. సో అక్కడ చూస్తేనే ఒక పీక్స్ లో ఎగ్జైట్మెంట్ తో ఉన్నా. చూద్దాం, ట్రైలర్ చూసినాక జస్ట్ 15 minutes అయింది రిలీజ్ అయ్యి. సో మీ ముందర రియాక్షన్ చేద్దాం అనేసి ముందరికి వచ్చా అన్నమాట. సో చూసేద్దాం, ఇంకెందుకు లేట్. 2, 3, 1 గో. ఈ భూమి మీద మొదటి నగరం, ఈ వరల్డ్ లో చివరి నగరం కాశీ. పైన నీళ్లుంటాయంట. భూమిని మొత్తం పీల్చేస్తే అన్ని అక్కడే ఉంటాయి. ఈ లోకంలో ఉన్నది కాంప్లెక్స్ ఒకటే, దేవుడు ఒక్కడే, సుప్రీం యాస్కిన్. నీలాంటోడు ఎంత మందిని రక్షించచ్చో తెలుసా? నేను రక్షించాల్సిందే ఒక్కడే. 6000 సంవత్సరాల క్రితం కనిపించింది. ఇప్పుడు మళ్ళీ ఆ పవర్ వచ్చిందంటే ఇక వెలుగు వచ్చే సమయం అయింది. ప్రాణంలో ఇంకో ప్రాణం. నువ్విప్పుడు కనపోయేది మామూలు ప్రాణం కాదమ్మా, సృష్టిని నేను కాపాడుతా. దీన్ని ఎలాగైనా ఆపి తీరాలి. పొద్దున్నే ఫైట్ అండ్ బుజ్జి ఎంత మంచి కళ ఉన్నాను తెలుసా. మనం కాంప్లెక్స్ లో ఉన్నామంట. 1 million units ఉన్నాయని దగ్గర ఏమీ లేవు. నాలాంటి ఎంత మందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? నాతో రా. యూనిట్స్ ఎక్కువ ఇస్తారా? అబద్ధం. నీకు జస్ట్ నువ్వంటేనే ఇష్టం భైరవా. ప్రపంచంలో ఒకటే ఒక సైడ్, నీ సైడ్. భైరవా 5 star bounty. లెట్స్ గో. హై హై. నాకు ఆ అమ్మాయి కావాలి. పాయింట్ ఏంటంటే నేను ఒక్కడనే ఆ అమ్మాయిని తీసుకురాగలను. అంత ష్యూర్? రికార్డ్స్ చూసుకో, ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. మీ యుద్ధం మళ్ళీ మొదలైనట్టుంది. ఇది కూడా ఓడిపోను. ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం ఇంకెంత మంది చనిపోవాలి? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది. రియల్లీ లిటరల్లీ ఒక హైప్ రేంజ్ లో ఉంది చెప్పాలంటే. మొత్తం టాలీవుడ్ బాలీవుడ్ కలిసి ఒక హాలీవుడ్ రేంజ్ కి తీసుకెళ్ళిండు మన ఇండియా ఫిలిం అయితే. లిటరల్లీ ఫైర్ లో ఉంది మొత్తం. నేను ఈ ట్రైలర్ మొత్తం చూస్తుంటే సేమ్ హాలీవుడ్ ట్రైలర్ చూసినట్టుంది మామ చెప్పాలంటే. ఆ గ్రాఫిక్ అయినా విఎఫ్ఎక్స్ అయినా ఇచ్చి పడేసిండ్రు చెప్పాలంటే. లిటరలీ 67 లీడ్ టెక్నీషియన్స్ అన్నమాట. విజువలైజేషన్స్ లైక్ విఎఫ్ఎక్స్, గ్రాఫిక్ డిజైన్ ఇవన్నీ చేసింది. కానీ లీడ్ ఓన్లీ లైక్ అవతల ఇంతమంది ఉంటారు, 67 ప్లేస్ మాత్రమే. సో దానికన్నా ఎక్కువ ఉన్నారు, 67 ప్లేస్ మంది కలిసి చేశారు. సో నిజంగా యాక్సెప్ట్. ఎయిటింగ్ అయితే లైక్ హాలీవుడ్ క్రాక్ చేసింది అంతే. ఇంకా మనం అయితే డై హ్యాడ్ ఫ్యాన్ ప్రభాస్ అన్నకి. సో ముందే అడ్వాన్స్ బుకింగ్ ఇక్కడ, పక్కా ఫస్ట్ షోకి వెళ్ళాలి మనము. సో తప్పకుండా చూడండి. కలికి 600 crores, లిటరలీ 600 crores పెట్టి ఇస్తుండ్రు. సో 72 million
72 మిలియన్ అంటే లిటరల్ అక్షరాల 600 crores అన్నమాట. ఒక హైప్ కొంచెం కనెక్ట్ అయిన హైప్ రేంజ్ వేరే లెవెల్. హాలీవుడ్ క్రాక్ చేస్తుంది మామ. లిటరల్లీ యాక్టింగ్ అయితే ఇరుగా తీసిండ్రు. చెప్పాలంటే బాలీవుడ్ అండ్ టాలీవుడ్ యాక్టర్స్ కూడా ఏంటంటే మెయిన్ గా మన బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు. సో బ్రహ్మానందం ఉంటే ఆల్వేస్ హ్యాపీ ఫన్ అన్నమాట. సో మన ప్రభాస్ గారి గురించి చెప్పాలా, మరొకటి యాక్టింగ్ అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేస్తాం మనకి ఎట్లా తెలుసు. అండ్ మన అశ్వత్థామ అమితాబ్ బచ్చన్ గారు. సో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ద మినిట్ కూడా డైలాగ్స్ అయితే మారి మోగుతున్నాయి అన్నమాట. అండ్ గ్రాఫిక్ అంటారా ఇంకా చెప్పొద్దు, చెప్పిన ఆల్రెడీ. సో మన యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ చాలా రోజులకు చూస్తున్నాను ఈ మూవీలో. అంటే చాలా బ్యాక్ అయింది అనుకుంటా, మళ్ళీ ఈ మూవీలో రివ్యూకి వచ్చింది. మొత్తంకి అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అయితే ఇంకా యాక్టింగ్ చెప్పాల్సిన అవసరం లేదు, అతను కూడా బాగుంటది, చాలా బాగుంటది. ఎమోషనల్ గా అయినా సరే, డ్రామా లైక్ కామెడీ అయినా సరే. అండ్ కామెడీ తక్కువ అనుకో, కానీ ఎమోషనల్ అయినా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ గా అయినా చాలా మంచి పలుకుతాడు అబ్బా రాజేంద్ర ప్రసాద్ అయితే. అండ్ మన కమల్ హాసన్ గారు, కమల్ హాసన్ ఇంకా చెప్పాలా సార్ గురించి, వేరే లెవెల్. అండ్ కీర్తి సురేష్ గారు, అదే మన హీరోయిన్ గారు కీర్తి సురేష్. సో వాయిస్ ఓవర్ అయితే ఇంకా స్వీట్ వాయిస్ అనుకోవాలి, ఇంకా బుజ్జి అలా అనిపించుకుంది చెప్పాలంటే మన మేడం అయితే. సో మన దీపిక గారు అయితే హీరోయిన్, మన బాలీవుడ్ హీరోయిన్ అన్నమాట. సో ఆమె కూడా యాక్టింగ్ మంచిగా చేసింది. అండ్ అక్కడ నాకు డౌట్ వచ్చింది, అక్కడ రివ్యూ లైక్ ఎట్లా అంటే అమ్మ అన్నారు. సో ఎవరికి అమ్మనో నాకు తెలియదు, ప్రభాస్ అన్నకి అమ్మనో లైక్ మూవీలో ఎవరికి అమ్మనో క్లారిటీ లేదు నాకైతే, నాకు అక్కడ అర్థం కాలేదు. అండ్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మీ థాట్స్ ఎలా ఉన్నా నా థాట్స్ లో నేను చెప్తాను నాకేమనిపించిందో. స్టార్టింగ్ నుంచి ఎందుకంటే గ్రాఫిక్ అయితే ఇరుగా తీసిండు, గ్రాఫిక్ అయితే పిచ్చ హైలైట్, హాలీవుడ్ రేంజ్ కి అయితే వెళ్ళిపోయింది. మన నాగశ్విన్ గారు డైరెక్టర్ అయితే ఎట్లొచ్చిందేమో థాట్, కానీ వేరే లెవెల్ తీసుకుపోయిండు మొత్తానికి నాగిమామ అయితే. సో నేనైతే రేటింగ్ వచ్చేసి ఈసారి మ్యాంగోస్ బనానాస్ తో ఇవ్వను, స్టార్స్ డైమండ్స్ ప్లాటినం తోటి ఇస్తా. సో 4.5 ఇచ్చేస్తాను, అంటే నా తరపున 5కి 4.5 ఇస్తా. యాక్చువల్లీ నాకు 5 ఇవ్వాలని కానీ 4.5 ఇస్తున్నా. సో మీకు ఎంత రివ్యూ ఇవ్వాలనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేసేయండి. అండ్ మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో ఇంకా ఇలాంటి వ్లాగ్స్ రావాలి, ఇలాంటి రివ్యూస్ కావాలి అంటే పక్కా ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్, కామెంట్ అయితే పక్కా చేయండి, బెల్ ఐకాన్ అని పక్కా క్లిక్ చేసుకోండి, తప్పకుండా నోటిఫికేషన్ అందుతుంది మీకైతే.